ఎవ్రీవన్, అసూయ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి చిన్న స్టోరీ చెప్తానండి. ఎండ్రకాయ అందరికీ తెలుసు కదా, పీతలు, క్రాబ్స్. సో వీటిని మనం ఒక ఓపెన్ పెట్టెలో ఒక 10 ఎండ్రకాయలని ఉంచామనుకోండి, అది ఓపెన్గానే ఉంటుంది మూత, కానీ ఒక్కటి కూడా దాంట్లోంచి బయటికి వెళ్ళదన్నమాట. ఎందుకంటే వాటికి అలాంటి స్వభావం అనేటువంటిది ఉండదన్నమాట. ఒకవేళ ఒక్క ఎండ్రకాయ అయినా సరే బయటికి పోదామని పాకడానికి ట్రై చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతావన్నీ దాన్ని వెనక్కి లాగేస్తాయి అన్నమాట. అలా అవన్నీ కూడా అందులోనే ఉండిపోతాయి. అవి తలుచుకుంటే అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ అవి అలా వెళ్ళకుండా అందులోనే ఉండి చనిపోవడం జరుగుతుందన్నమాట. అసూయ కూడా అలా ఉంటుందన్నమాట. అంటే ఒక మనిషిని ఎదగనివ్వరు, వాళ్ళు ఎదగరనమాట. ఎవరైనా ఎదుగుదామని కొంచెం పైకి వెళ్తే కథం వాళ్ళని పట్టుకొని వెనక్కి లాగేస్తుంటారనమాట. ఇలా తాను ఎదగరు, వేరే వాళ్ళను ఎదగనియ్యరనమాట. ఇలాంటి అసూయ ఉన్నటువంటి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళలో ఎవరు అంటే మనం మనుషులం మాత్రమే.